మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం? ఆధ్యాత్మిక చర్చ జరిగింది. ఎవరికి? లాహిరి మహాశయులకి, ఆయన మిత్రులకి. అయితే లాహిరి మహాశయులు హిమాలయాల్లో ఆయన చూసిన ఆ మిరాకిల్ని వాళ్ళతో షేర్ చేసుకున్నారు. అయితే వాళ్ళేమో నమ్మలేదు. నమ్మకపోతే అయితే మీరు ఆ తలుపు చాటున ఉండండి, నేను ఆ మహావతార్ బాబాజీని నేను మీకు చూపిస్తాను, ఆయన భౌతిక రూపంతో నేను కోరుకున్నప్పుడు నా దగ్గరికి వస్తారు అని చెప్తారు కదా. సో వారి గురుదేవుల్ని సవినయంగా ఆవాహన చేస్తూ ధ్యాన స్థితిలో మునిగిపోయారు. చీకటి చేసిన గది ప్రశాంతి కలిగించే పలచని వెలుతురుతో నిండిపోయింది. దాంట్లో నుంచి తేజోవంతమైన బాబాజీ ఆకృతి క్రమంగా వెలువడింది. లాహిరి, ఇంత స్వల్ప విషయం కోసం పిలుస్తావా నన్ను? గురుదేవుల చూపు కఠినంగా ఉంది. సత్యమన్నది హృదయపూర్వకంగా అన్వేషించే వాళ్ల కోసం, వ్యర్థమైన కుతూహలం గల వాళ్ల కోసం కాదు. ఎవరైనా చూసినప్పుడు నమ్మడం సులువే, అప్పుడిక కాదనడానికి ఏమీ ఉండదు. అతీంద్రియ సత్యాన్ని అనుభూతం చేసుకోవడానికి యోగ్యులు దాన్ని ఆవిష్కరించేవాళ్ళు. స్వాభావిక భౌతికవాదపరమైన సంశయశీలతను జయించిన వాళ్లే. ఆ తరువాత ఆయన గంభీరంగా, నన్ను వెళ్ళనియ్యి అన్నారు. నేను బతిమాలుకుంటూ ఆయన పాదాల మీద పడ్డాను. పూజ్య గురుదేవా, ఘోరమైన నా తప్పు తెలుసుకున్నాను. సవినయంగా మీ క్షమాపణ కోరుతున్నాను. నేను మిమ్మల్ని పిలవడానికి సాహసించింది ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్లైన వీళ్ల మనసుల్లో విశ్వాసం కలిగించడానికి. నా ప్రార్థన మన్నించి మీరు ఎలాగ ప్రత్యక్షమయ్యారు కనుక దయచేసి నా స్నేహితులకు ఆశీస్సులు ప్రసాదించకుండా మాత్రం వెళ్ళకండి. వాళ్ళు అవిశ్వాసులే అయినప్పటికీ చిత్రమైన నా ప్రతిజ్ఞా వాక్యంలోని సత్యాన్ని శోధించడానికైనా కనీసం సుముఖంగా ఉన్నారు అని అన్నారు అట లాహిరి మహాశయులు బాబాజీ గారితో. ఇంకా లాహిరి మహాశయులు ఏం చెప్తున్నారంటే, సరే కొంచెం సేపు ఉంటాను, స్నేహితుల ముందు నీ మాట పోవడం నాకు ఇష్టం లేదు అన్నారు బాబాజీ. ఆయన ముఖం శాంతపడింది, కానీ మృదువుగా ఇలా అన్నారు, నాయనా, ఇక నుంచి నేను నీకు అవసరమైనప్పుడే వస్తాను, నువ్వు పిలిచినప్పుడల్లా మాత్రం రాను అని అన్నారు. ఆత్మసాక్షాత్కార సాధన పదంలో లాహిరి మహాశైల వంటి జ్ఞానులైన మహాపురుషులు కూడా ఉత్సాహాతిశయానికి లోబడిపోయి క్రమశిక్షణకి గురి అవుతూ ఉంటారు. దివ్య గురువైన కృష్ణుడు భక్తాగ్రణి అయిన అర్జునుణ్ణి మందలించడం భగవద్గీతలో చాలా సందర్భాల్లో చూస్తాం కదా. అదే విధంగా ఇక్కడ బాబాజీ గారు లాహిరి మహాశైల్ని మందలించడం జరిగింది. తర్వాత లాహిరి మహాశైలు ఏం చెప్తున్నారంటే ఆయన మాటల్లోనే విద్దాం. నేను తలుపు తెరిచినప్పుడు మిత్ర బృందంలో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ కళ్ళని తామే నమ్మలేక నా మిత్రులు గొంగడి ఆసనం మీద ఉన్న తేజోవంతమైన స్వరూపాన్ని తేరిపారా చూశారు. ఇది సామూహిక సమ్మోహనం అంటూ అట్టహాసంగా నవ్వాడు కథను. మాకు తెలియకుండా ఈ గదిలోకి ఎవరూ ప్రవేశించడం అసంభవం అన్నాడు. బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ముందుకు వచ్చి తమ శరీరంలోని వెచ్చని గట్టి మాంసాన్ని ముట్టుకొని చూడమని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. సందేహాలు పటాపంచలైపోయి మా స్నేహితులు దిగ్భ్రమతో కూడిన పశ్చాత్తాపంతో నేల మీద పడి సాష్టాంగ ప్రమాణం చేశారు. హల్వా తయారు చేయించండి. తమ భౌతిక వాస్తవికత విషయమై అక్కడి వాళ్ళకి మరింత నమ్మకం కలిగించడం కోసం బాబాజీ ఈ కోరిక కోరారని నాకు తెలుసు. పాయసం ఉడుకుతూ ఉండగా దివ్య గురువులు చనువుగా మాట్లాడారు. సంశయాళువైన ఈ థామస్లు భక్త శిఖామణులైన సెయింట్ పాల్ల మాదిరిగా మారిపోవడం గొప్పగా జరిగింది.
మేము హల్వా తిన్న తరువాత బాబాజీ ఒక్కొక్కరిని ఆశీర్వదించారు. హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. బాబాజీ దేహం తాలూకా రుణ విద్యుత్ ఎలక్ట్రానిక్ మూలకాలు తక్షణమే రసాయన విఘటనం చెంది విస్తరించే బాష్పమయ కాంతిలా మారిపోవడం మేము కళ్ళారా చూసాం. దైవానుసంధానం పొందిన గురుదేవుల సంకల్ప శక్తి ఆయన శరీరంగా సంఘటితమై ఉన్న ఈథర్ పరమాణువుల మీద తనకున్న పట్టు సడలించింది. వెంటనే కోట్లాదిగా ఉన్న చిన్న ప్రాణకణికా విస్ఫులింగాలు అంటే లైఫ్ ట్రానిక్ స్పార్క్స్ అనంత ప్రాణాశయంలోకి అంతర్హితమయ్యాయి. ఒక అణువులని సమకూర్చుకొని ఆయన భౌతిక రూపం సాధిస్తారు. ఎలక్ట్రానిక్ మూలకాలు ఏమవుతాయి? ఆయన వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తక్షణమే రసాయన విఘటనం చెంది విస్తరించి బాష్పమయ కాంతిలా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. దైవానుసంధానం పొందిన గురుదేవుల యొక్క సంకల్ప శక్తి అది. ఆయన శరీరంగా సంఘటితమై ఉన్న ఈథర్ పరమాణువుల మీద తనకున్న పట్టును సడలించింది. ఈథర్ పరమాణువుల మీద తనకున్న పట్టును సడలించింది. ఎందువల్ల? దైవానుసంధానం పొందిన గురుదేవుల యొక్క సంకల్ప శక్తి వల్ల. వెంటనే ఏమవుతుంది? కోట్లాదిగా ఉన్న చిన్న ప్రాణకణికా విస్ఫులింగాలు అనంత ప్రాణశయంలోకి అంతర్హితమవుతాయి. మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళల్లో మైత్ర అనే పూజ్య భావంతో అన్నాడు. కొత్త జాగృతి కలిగించిన ఆనందంతో ఆయన ముఖబింబమే మారిపోయింది. చిన్న పిల్లవాడు నీటి బుడగలతో ఆడుకున్నట్టే పరమ గురుదేవులు దేశ కాలాలతో ఆట ఆడుకున్నారు. స్వర్గ భూలోకాల కీలకాలు చేతనున్న వ్యక్తిని చూశాను అన్నారు. ఇక్కడ మైత్ర అనుకున్నాం కదా, వాళ్ళల్లో మైత్ర అని. ఉత్తరోత్తర ఆత్మ సాక్షాత్కార సాధనలో గొప్ప ప్రగతి సాధించిన కారణంగా మైత్ర మహాశైలుగా పేరు పొందిన వ్యక్తి అనమాట ఆయన. అంటే యోగానంద్ గారు హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్న కొత్తలో మైత్ర మహాశైలిని కలుసుకున్నారు. ఆయన కాశీలో ఆశ్రమవాసిగా, యోగానంద్ గారు కాశీలో ఆశ్రమవాసిగా ఉన్నప్పుడు ఆయన మహామండల ఆశ్రమాన్ని సందర్శించారు. మురాదాబాద్ మిత్ర బృందం ముందు బాబాజీ సాక్షాత్కరించడం గురించి అప్పుడు చెప్పారు ఆయన యోగానంద గారికి. ఈ అలౌకిక అద్భుత ఘటన ఫలితంగా నేను లాహిరి మహాశైలుకు యావజ్జీవ శిష్యుణ్ణయ్యాను అని యోగానంద గారికి చెప్పారు ఆ మైత్ర మహాశైలు. సో త్వరలోనే దానాపూర్ తిరిగి, అంటే ఇంకా లాహిరి మహాశైలు ఆ స్టోరీని కంటిన్యూ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? త్వరలోనే దానాపూర్ తిరిగి వచ్చాను. ఆత్మతత్వంలో దృఢంగా నిలదొక్కుని ఉండి గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు మళ్ళీ చేపట్టాను అంటూ ముగించారు లాహిరి మహాశైలు. బాబాజీతో జరిగిన మరో సమాగమనానికి సంబంధించిన కథ కూడా లాహిరి మహాశైలు స్వామి కేవలానంద గారికి, శ్రీ యుక్తేశ్వర్ గారికి చెప్పారు. ఆ సందర్భం నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అన్న వాగ్దానాన్ని పరమ గురుదేవులు నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటనమాట. సో అలహాబాద్లో కుంభమేళా జరుగుతున్న సన్నివేశం అది అని చెప్పారు లాహిరి మహాశైలు తన శిష్యులకు. ఇంకా ఏం చెప్పారు అంటే, ఆఫీసు పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఈ పవిత్ర ఉత్సవానికి హాజరు కావడం కోసం దూర ప్రదేశాల నుంచి వచ్చిన సన్యాసి సాధుజనాల గుంపుల మధ్య తిరుగుతూ ఒంటికి బూడిద పూసుకుని చేత్తో భిక్షాపాత్ర పట్టుకుని ఉన్న ఒక తపస్విని చూశాను. ఈ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన నా మనసులో పుట్టింది. బాహ్య వైరాగ్య చిహ్నాలు ధరించేవాడే కానీ దానికి సరిపడే అంతరంగం లేనివాడు అని అనిపించింది. నేను తపస్విని దాటి వెళ్ళగానే నా చూపు బాబాజీ మీద పడి ఆశ్చర్యపోయాను. ఆయన తల అట్టకట్టేసిన ఒక సన్యాసి ముందు ఆయన తల అట్టకట్టేసిన ఒక సన్యాసి ముందు మోకరిల్లుతున్నారు.
గురూజీ అంటూ ఆయన పక్కకి వెళ్ళాను. మీరక్కడ ఏం చేస్తున్నారు అన్నాను. నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతున్నాను. తర్వాత ఈయనకు వంట గిన్నెలు తోమి పెడతాను. బాబాజీ చిన్న పిల్లవాడిలా నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. మనుషులు అధికులైన అధములైన వాళ్ళ దేహాలయాలన్నిటిలోనూ సమానంగానే ఈశ్వరుడు నివసిస్తున్నట్టు చూడాలి కానీ ఎవ్వరిని నేను విమర్శించకూడదని తాము కోరుతున్నట్టు నాకు తెలియజేస్తున్నారని గ్రహించాను అంటున్నారు లాహిరి మహాశయులు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే కదా ఇది. దేహాలయాలన్నిటిలోనూ సమానంగానే ఈశ్వరుడు నివసిస్తున్నట్టే చూడాలి. అంతేకాని ఎవ్వరిని విమర్శించకూడదు. అంటే నో జడ్జ్మెంట్స్, నో కామెంట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అదే విషయం అన్నమాట. ఆ విషయాన్ని ఆ విధంగా బాబాజీ లాహిరి మహాశయులకు తెలియచేశారు. ఇంకా లాహిరి మహాశయులు ఏం చెప్తున్నారంటే, మహాగురువులు ఇంకా ఇలా చెప్పారు. సాధువుల్లో జ్ఞానుల్ని అజ్ఞానుల్ని కూడా సేవించడం వల్ల నేను అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించే వినయం అనే సర్వోత్తమ గుణాన్ని అలవర్చుకుంటున్నాను అన్నారు. అంటే స్వర్గంలోనూ భూలోకంలోనూ ఉన్న వాటిని చూడటానికి తనని తాను తక్కువ చేసుకుంటాడు అని శామ్స్ అంటూ ఉంటారు. తనని తాను గొప్పగా తలుచుకునేవాడల్లా నీచపడక తప్పదు. తనను తాను తక్కువ చేసుకునేవాడు గొప్పవాడు కాక మానడు అని బైబిల్లో ఉంది కదా. స్వర్గంలోనూ భూలోకంలోనూ ఉన్న వాటిని చూడటానికి తనను తాను తక్కువ చేసుకుంటాడు దేవుడు. తనను తాను గొప్పగా తలుచుకునేవాడల్లా నీచపడక తప్పదు. తనను తాను తక్కువ చేసుకునేవాడు గొప్పవాడు కాక మానడు. అహంకారాన్ని లేదా మిథ్యామత్వాన్ని తగ్గించడం అంటే తన అనంత సత్తను ఆవిష్కరించుకోవడం అన్నమాట. అంటే మనం అహంకారాన్ని తగ్గించుకుంటున్నాము అంటే మనలో ఉన్న అనంత సత్తను, అనంతమైన శక్తిని మనం ఆవిష్కరించుకుంటున్నాము అని అర్థం. సో మహాగురువులు ఏం చెప్పారు? సాధువుల్లో జ్ఞానుల్ని అజ్ఞానుల్ని కూడా సేవించడం వల్ల నేను అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించే వినయం అనే సర్వోత్తమ గుణాన్ని అలవర్చుకుంటున్నాను అని చెప్పారు. ఎంతో అద్భుతం కదా. ఇవే గుణాలని మనము అలవర్చుకోవాలి. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకున్నాం. వాటిలో మన జీవితంలో మనం ఇప్పుడు పాటించవలసింది, మనం సాధన చేయవలసిన విషయాలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. వాటన్నిటినీ మరిచిపోకుండా చక్కగా గుర్తు పెట్టుకుంటూ మన జీవితంలో వాటిని మనం అలవరుచుకుంటూ హాయిగా జీవితాన్ని సాగిద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.